శుక్రవారం రుషికొండ టూరిజం రిసార్ట్ను పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండడానికే రుషికొండ ప్యాలెస్ను కట్టారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. రుషికొండపై జగన్ మాఫియా దందాలు చేసిందని ఆరోపించారు. రుషికొండ టూరిజం రిసార్ట్ను తన స్వలాభం కోసం జగన్ వాడుకున్నారని విమర్శించారు పవన్ కళ్యాణ్. ఈ టూరిజం రిసార్ట్స్లో 2 బ్లాకుల పేరిట 90 కోట్ల రూపాయలు ఒకదానికి, 70 కోట్ల రూపాయలు మరోదానికి ఖర్చు చేశారని వివరించారు. టూరిజం రిసార్ట్లోని 7 బ్లాకులకు గాను 4ంటిని మాత్రమే కట్టారని తెలిపారు. 454 కోట్ల రూపాయలతో 4 బ్లాకులకు ఖర్చు చేశారని వెల్లడించారు పవన్ కళ్యాణ్. గతంలో తమను రుషికొండకు రానివ్వలేదని, ఎన్నో అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. గతంలో రిసార్ట్స్ నుంచి సంవత్సరానికి 7 కోట్ల రూపాయల ఆదాయం టూరిజం శాఖకు వచ్చేదని వెల్లడించారు. ప్రస్తుతం కేవలం కరెంటు బిల్లే సంవత్సరానికి 15 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని స్పష్టం చేశారు. రిసార్ట్లో మిగతా బ్లాకుల గురించి ఇంకా మాట్లాడనవసరం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. రిసార్ట్ లోపల పెచ్చులు ఊడిపోతున్నాయని, కొన్ని బ్లాకులు లీకేజ్ అవుతున్నాయని తెలిపారు. జగన్ నివాసం ఉండడానికి మాత్రమే రుషికొండ రిసార్ట్ కట్టారని, కానీ కూటమి ప్రభుత్వంలో దీనిని టూరిజం కింద ఎలా అభివృద్ధి చేయాలన్నది ఆలోచిస్తున్నామని తెలిపారు. మేజర్గా ఈ నిర్మాణాన్ని ఎలా ఉపయోగించాలో ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ముందుగా రుషికొండ టూరిజం రిసార్ట్ను క్లీన్ చేయించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.